అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆసరా చేయూత పథకం అండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క నిధులకై అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే ఈ యొక్క నిధులు పెంచి అందిస్తామని చెప్పేసి అయితే అన్నారు కదా! ఎప్పుడు అందిస్తారని చెప్పి పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు ఇస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను నిధులనేవైతే పెంచే ఆలోచనలో తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే అందించడం అయితే జరిగింది కదా! సో, ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ప్రస్తుతం రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం తర్వాత మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు. మనకి పెన్షన్ ఎంతవరకు పెంచుతారని చెప్పేసి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఎన్నికల టైంలో ఎవరైతే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకుంటున్న వారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2,000 కాస్త 4,000 కింద, అలాగే మనకి ఇక్కడ 3,000 కాస్త రూ. 6,000 వరకు కింద రాష్ట్ర ప్రభుత్వం పెంచే ఆలోచన తెలుస్తుందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందండి. ఈసారి కేవలం అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.